ఉదయ నమస్కారం అందరికీ. వెల్కమ్ టు డే 40. కంటెంట్ క్రియేషన్లో దూసుకుపోదాం. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పూనీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. అట్లాంటి నా దేశానికి వెన్నుముగ్గా నిలిచిన కాన్స్టిట్యూషన్ కోసం ఈరోజు మాట్లాడుకుందాం. ఈరోజు నవంబర్ 26 ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే. దీన్నే సంవిధాన్ దివాస్ అని కూడా అంటారు. మన తాలా కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. August 15, 1947 సరిగ్గా మనకి స్వతంత్రం వచ్చిన దినం. స్వతంత్రం అయితే వచ్చింది, కానీ మన స్వీయ పరిపాలన కోసం మనం ఇంకా ముందుకు వెళ్ళాలి. సుమారు 3 సంవత్సరాలు చర్చల తర్వాత మన కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకి వచ్చింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది కొంచెం ప్రత్యేకమైనది. ఎందుకంటే దిస్ ఈస్ ద లాంగెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. లాంగెస్ట్ డ్యూరేషన్ కూడా పట్టింది. అక్షరాల 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఈ కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి మన దేశంలోనే వివిధ రంగాలు తెలిసిన ఉత్తీర్ణమైన మైండ్స్, అంటే నాలెడ్జబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిపి మన తల కాన్స్టిట్యూషన్ రాశారు. ఈ లీడ్ చేసింది మనందరికీ బాగా తెలిసిన మేధావి, ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని అంటారు, నన్ అదర్ దెన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన ఇండియా అనేది సావరన్ సోషలిస్టిక్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఎంటిటీగా తయారైంది. సెక్యులర్ అనే పదం తర్వాత జోడించబడింది. సో ఇట్ ఈస్ రైట్ నౌ సావరన్, సెక్యులర్, సోషలిస్ట్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్ నేషన్ అనమాట. అసలు కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? సింపుల్ గా చెప్పుకోవాలంటే అది ప్రభుత్వ సంస్థల నిర్మాణం, విధానాలు, అధికారాలు, ప్రాథమిక పౌరుల హక్కులు, ఆదేశిక సూత్రాలు మరియు విధానాలను నిర్దేశించే ఒక సమగ్ర పత్రం. దాన్ని కాన్స్టిట్యూషన్ అంటారు. మన రాజ్యాంగం యొక్క కీ ఫీచర్స్ ఏంటంటే ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫెడరల్ స్ట్రక్చర్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. 1946లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎప్పుడైతే మొదలైందో వాళ్ళ సుదీర్ఘ చర్చల తర్వాత మన ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఫార్మ్ అయింది. మనకి ఈ కాన్స్టిట్యూషన్ ఏ రోజైతే అమల్లోకి వచ్చిందో దాన్నే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం, రిపబ్లిక్ డే, విచ్ ఇస్ ఆన్ January 26. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టమే కాదు, మన తాలూకా రూల్స్, రెగ్యులేషన్స్, మనం పాటించవలసిన వాల్యూస్ అండ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సమగ్రంగా మనకు నేర్పించేదే ఈ కాన్స్టిట్యూషన్. అట్లాంటి ఈ కాన్స్టిట్యూషన్ మనం గౌరవించుకుందాం. అయితే సరిగ్గా ఈ కాన్స్టిట్యూషన్ ఫార్మ్ అయిన ఇదే రోజున November 26 మనకి మరుపురాని ఒక సంఘటన జరిగింది. మనందరికీ తెలుసు, అదొక హృదయ విదారకమైన గాథ. ముంబైలో దాడులు. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదులు ఇండియాలో జొరబడి అనేక అల్లకల్లోలు సృష్టించారు. ఆ రోజున సుమారు 3 రోజులు జరిగింది ఇది. అందులో ఎవరైతే చనిపోయారో వాళ్ళని కొంచెం మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసం కాసేపు మాట్లాడుకుందాం. చాలా మంది అమాయకులు ఇందులో చనిపోయారు. కొంతమంది వీరులు వాళ్ళ వీరోచిత పోరాటంతో మృతి చెందారు. నారీమన్ పాయింట్, తాజ్ హోటల్, ఒబ్రాయ్, శివాజీ టెర్మినస్ దగ్గర ఈ ముష్కర్లు దాడి చేశారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన ఈ తీవ్రవాదులు మన దేశంలో అల్లకల్లోలం సృష్టించారు. ఉగ్రవాదులు భయాన్ని కలిగించాలని, మన ప్రజలను విభజించాలని మరియు స్వేచ్ఛా సమాజం యొక్క పునాదులను దెబ్బతీయాలని ప్రయత్నించారు. కానీ అదే తేదీన మన రాజ్యాంగంలో పొందుపరచబడిన సూత్రాలు ఐక్యత, నిబద్ధత, చట్టపాలన మరియు జీవించే హక్కు, స్వేచ్ఛ యొక్క ప్రాథమిక హక్కు స్థిరంగా నిలబడ్డాయి. ఆ రాత్రి చాలా మంది వీరులు పోరాడారు, అశ్రు అర్పించారు. ఈ జరిగిన 3 రోజుల దాడుల్లో సుమారు 160 మంది అమాయకులతో పాటు చాలా మంది పోలీస్ సిబ్బంది, NSA కమాండోలు, ఎవరైతే ప్రజల్ని కాపాడడానికి సామాన్యులు ట్రై చేశారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. మన అందరి కోసం మాట్లాడుకోవడానికి ఈ వీడియో తలకు వ్యవధి సరిపోదు. కాబట్టి నాకు గుర్తొచ్చిన, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎవరైతే ఉన్నారో వారి కోసం మనం మాట్లాడుకుందాం. 2008 ముంబై దాడుల్లో వీరుల కోసం మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా మనకి బాగా గుర్తొచ్చే పేరు మేజర్ సందీప్ ఉన్నికిషన్. ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ గా NSGలో కమాండోగా పనిచేస్తున్నారు. అప్పుడు హోటల్ తాజ్ లో ఉగ్రవాదులు బందీలుగా పట్టుకున్న పౌరులను రక్షించడానికి ఆపరేషన్ బ్లాక్ టార్నడో అనేది జరిగింది. దానికి ఆయనే నాయకత్వం వహించారు. ఒక ఉగ్రవాదిని ఛేదించే సమయంలో తన యూనిట్ కి సంబంధించిన ఒక అతను గాయపడ్డాడు. మేజర్ సందీప్ ఉన్నికిషన్ ఆయన్ని సురక్షితంగా కాపాడి బయటకు తీసుకొచ్చి ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అని చెప్పి లోపలికి వెళ్లారు అనమాట. అక్కడ జరిగిన దాడిలో ఆయన మరణించారు. దేశ అత్యున్నత పురస్కారం అయిన అశోక్ చక్రాను ఆయనకి గవర్నమెంట్ పురస్కరించింది. మేజర్ ఉన్నికిషన్ అనే కాకుండా ఇంకా చాలా మంది వీరోచితంగా పోరాడారు. కాకపోతే మనం ఈయన పేరు చెప్పుకోకపోతే మనకు చాలా అన్యాయం చేసినట్టు అవుతుంది. ఆయన పేరే తుకారాం ఓంబ్లే. ఈయన పాత్ర చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఒక పక్క ఇలాంటి దాడులు జరుగుతుండగా ఒక సైడ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే దీన్ని వేరే వైపు చిత్రీకరించడానికి కానీ ప్రయత్నించింది. దీన్ని హిందూ టెర్రర్ గా మోడిఫై చేసి ఒక ప్రాపగాండా క్రియేట్ అయింది. ఒకవేళ ఈ తుకారాం ఓంబ్లే గాని కసబ్ని పట్టుకోకపోయింటే అప్పుడు అసలు నేరస్తులు పట్టుబడేవారే కాదు. మనపై జరిగిన ఈ దాడి మొత్తం వైట్ వాష్ అయిపోయి ఉండేది. ఈయన కసబ్ని పట్టుకోవడం వల్ల మనకి చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందనమాట. గిర్గాం చౌపాటి వద్ద ఉగ్రవాదులు అజ్మల్ కసబ్ మరియు అతను సహచరుడు కారును అడ్డగించిన పోలీసుల్లో ఈయన ఒకరు. ఆయన దగ్గర ఆయుధం లేదు. అప్పటికి కూడా ఆయన ఏం చేశారంటే తన దగ్గర ఉన్న లాఠీతో వీరోచితంగా పోరాడారు. కసబ్ చేతిలో ఉన్న AK-47 రైఫిల్ ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకున్నారు. అనేక రౌండ్లు కాల్పులు జరిపిన ఓంబ్లే తుపాకీని వదలలేదు. కసబ్ని ప్రాణాలతో పట్టుకోవడానికి
అతి కీలకమైన వ్యక్తి ఓమ్లే. కసబును పట్టుకునే ప్రయత్నంలో ఆయన తన ఛాతిపై అనేక గుళ్ళు గాయాలు అనుభవించాడు. ఈయనకి కూడా గవర్నమెంట్ అశోక చక్రతో పురస్కరించుకుంది. ఇలాగే కాకుండా అనేక మంది ఈ ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి చనిపోయారు. అందులో హేమంత్ కార్కరే ఒక అతను. ఈయన ఆ టైం అప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి చీఫ్ గా పనిచేస్తున్నారు అనమాట. అలాగే అశోక్ కామ్టే అదనపు పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు. విజయ్ సలాస్కర్ ఈయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. వీళ్ళు ముగ్గురు ఒకేసారి దాడిలో చనిపోయారనమాట. ఉగ్రవాదులు ఆకస్మిక దాడి చేయడం వల్ల వీరి మరణం సంభవించింది. ఇదే కాకుండా కామన్ మెన్ కూడా కొంతమంది హెల్ప్ చేశారు. ముఖ్యంగా తాజ్ హోటల్లో కరంబీర్ సింగ్ కాంగ్ తాజ్ హోటల్లో జనరల్ మేనేజర్ గా ఆయన పనిచేస్తున్నారు. ఈ దాడుల్లో ఆయన తన కుటుంబాన్ని, భార్య మరియు 2 పిల్లలను కూడా కోల్పోయారు. ఆయన తన వ్యక్తిగత దుఃఖాన్ని కూడా పక్కన పెట్టి అతిథులు మరియు సిబ్బందులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రక్షించారు. అలాగే కాకుండా మల్లికా జగద్ ఈమె బ్యాంకెట్ హాల్ కి మేనేజర్ గా పనిచేస్తున్నారు అనమాట. తన అతిథులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని త్వరగా సురక్షితమైన గదుల్లోకి పంపించి వారికి ధైర్యం చెప్పి భద్రతా దళాలకి దారి చూపించి వారి వచ్చే వరకు నిశ్శబ్దంగా ఉంచడంలో కీలక పాత్ర పోషించారు. ఈమె కూడా అనేక మంది హోటల్ ఉద్యోగులను, అతిథులను రక్షించడంలో ఈమె పాత్ర కూడా చాలా వరకు ఉంది. సో ఈ 26/11 సంఘటన వల్ల మనం చాలా నేర్చుకోవచ్చు. హీరోలు కేవలం సైన్యంలో కానీ పోలీసుల్లోనే కాదు, సామాన్యమైన మనుషుల్లో కూడా ఉంటారు. మన చుట్టుపక్కల నిస్వార్థంగా పనిచేసే డాక్టర్లు కానీ, టీచర్లు కానీ, టాక్సీ డ్రైవర్లు కానీ, పొరుగువారిని రక్షించడానికి తమ వంతు ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు హీరోలే. వారి కథలు కేవలం విషాదాన్నే కాదు, భారతదేశం యొక్క పౌరుల నిబద్ధతను, వారి ధైర్యాన్ని, వాళ్ళు సమాజం పట్ల ఉన్న బాధ్యతని, మన భారతదేశం యొక్క ఆత్మగౌరవాన్ని గుర్తు చేస్తాయి. రాజ్యాంగం అందించిన స్వేచ్ఛ మరియు భద్రతను కాపాడడానికి తమ అత్యున్నత త్యాగం చేసిన ఈ వీరులందరికీ దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుంది. వారిని ఒకసారి గుర్తెచ్చుకొని మనకు లభించిన ఈ స్వాతంత్రం, మనకు లభించిన ఈ గణతంత్రం, మనకు లభించిన ఈ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి చాలా ఈజీగా లేకపోతే సునాయాసంగా రాలేదు. చాలా మంది వాళ్ళ స్వేచ్ఛా వాయువుని వదిలేసుకొని వాళ్ళ తాలూకా ప్రాణాలను అర్పించి చాలా కష్టపడిన తర్వాత మనకు జరిగిన ఫ్రీడమ్ ఇది. ఇవి అనేక ఇన్స్టెన్సెస్ లో నాట్ ఓన్లీ డ్యూరింగ్ అవర్ ఇండిపెండెన్స్ కానీ పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా అనేక మార్లు మనపై జరిగిన దాడిలో అనేక మంది వాళ్ళ అసురువులు అర్పించుకొని తెచ్చుకున్న ఫ్రీడమ్ ఇది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రాజ్యాంగ దినోత్సవం ఏదైతే ఉందో అది కేవలం మనకి చట్టాన్ని ఆమోదించిన దినోత్సవం ఒక్కటే కాదు, మన యొక్క ప్రాథమిక హక్కుల్ని అలాగే విధులను కూడా గుర్తేసే దినోత్సవం. అందరూ ప్రాథమిక హక్కుల కోసం మాట్లాడతారు కానీ వాళ్ళు చేయాల్సిన విధుల గురించి మాట్లాడరు. సో హక్కులతో పాటు మనం నిర్వర్తించిన విధులు కూడా సక్రమంగా మనం నిర్వహించాలి. లేకపోతే ఇంతమంది చేసిన త్యాగాలకి గుర్తింపు అనేదే ఉండదు. మనకు లభించిన ఈ స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా గౌరవించాలి. ఈ 26/11 ఈ దాడుల్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. ఇట్లాంటివి ఎప్పటికీ జరగకూడదని చెప్పి మనం దేవుని ప్రార్థించుకోవాలి. ఇది ఒక గుణపాఠంగా మనం నేర్చుకొని దీనిలో లొసుగులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా కనిపెట్టి జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా కూడా మనం ప్రవర్తించాలి. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ రోజున మనం గౌరవిద్దాం. మన కోసం చాలా మంది చేసిన త్యాగాని కోసం ఈ రోజున మనం గుర్తుపెట్టుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కంటెంట్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఆ బెల్ ఐకాన్ నొక్కండి. సో ఎప్పటికీ మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సరే గైస్, ఉంటానిక సెలవు. జై హింద్.